విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో చనిపోయిన భానుకుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు పుట్టిన సంతోషం 3 నెలల ముచ్చట అయిపోయింది. మరోవైపు కేవలం 8 ఏళ్ల సర్వీస్ మాత్రమే ఉండటంతో భానుకుమార్కు 10 లక్షలకు మించి నష్టపరిహారం వచ్చే అవకాశం లేదు అని ఆవేదన చెందుతున్నారు. భానుకుమార్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేక అతడు తిరిగి వస్తాడు అనే ఆశతో ఇంటి దగ్గర కనీసం ఫోటోలు కూడా పెట్టకపోవడం కంటతడి పెట్టిస్తోంది. మరింత సమాచారం అతని నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి అందిస్తారు. జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది చనిపోయారు. సంఘటనా స్థలంలోనే 8 మంది చనిపోయారు. ఒకళ్ళు చికిత్స పొందుతూ చనిపోయింది తెలిసిందే. అయితే ఇంకొక 5 అయితే చికిత్స పొందుతున్నారు. కానీ వాళ్ళ కుటుంబాల పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉన్నటువంటిది అయితే ఉంది. ఇంట్లో కుటుంబ పెద్దలను కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంట్లో కొడుకును కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, తండ్రిని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక విషాద ఛాయలే అలుముకున్నటువంటిది అయితే ఉంది. మనము ఉన్నది స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి భానుకుమార్ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం ఆ ఇంట్లో అంటే అశుభం జరిగినటువంటి నేపథ్యంలో మొత్తం కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉన్నారు, ఇక్కడికి వస్తున్నారు. కానీ ఈ ఇంట్లో భానుకుమార్కి 3 నెలల క్రితం ఒక కొడుకు పుట్టాడు. 3 నెలలు గడిచిన తర్వాత నిజంగా చెప్పాలంటే తండ్రిని కూడా గుర్తుపట్టలేనంత చిన్న వయసు. మనం చూస్తున్నాం కదా, వాళ్ళకి బారసాల చేసిన తర్వాత వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆ ఊయలను కూడా ఇక్కడే ఉంచారు. నేను ఆ చిన్న బాబును కూడా చూపించేవాడినే, ఎందుకంటే లోపల ఉన్నాడు. కానీ ఆ చిన్నపిల్లాడు తల్లితో బాధలో ఉన్నటువంటి కుటుంబము. కానీ ఇక చూస్తే వాళ్ళు కూడా వీటన్నింటినీ మర్చిపోలేనటువంటి స్థితి. ఇక్కడే బారసాలు చేసి చిన్న బాబుకి సంబంధించి అంటే ఈ 2-3 నెలల్లో ఆ ఇంట్లో కొడుకు పుట్టిన వాతావరణంలో ఒక పండగ వాతావరణం ఉంది. బారసాలు చేసినప్పుడు కుటుంబ సభ్యులందరినీ పిలుచుకుని ఇంకొక పండగ చేసుకున్నారు. ఆనందంగా గడిపినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే శాశ్వత ఉద్యోగం, గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ కొడుకు పుట్టిన 3 నెలల తర్వాత అతను చనిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం ఇంటిలో విషాద ఛాయలా తలుముకున్నటువంటిది అయితే ఉంది. ఇంట్లో నుంచి కనీసం ఇక్కడ ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈ వాతావరణంలో చూస్తే ఒక ఫ్లెక్సీ కానీ ఒక ఫోటో కానీ ఇంటి పరిసరాల్లో ఎక్కడ కనిపించట్లే. దీనికి కారణం కూడా ఉంది. ఎందుకంటే తమ బిడ్డను కోల్పోయినటువంటి తల్లి, భర్తను కోల్పోయినటువంటి భార్య, కనీసం ఊహ కూడా తెలియనటువంటి కొడుకు, ఎవరైనా సరే ఆ ఫోటో చూస్తే కన్నీళ్లు పెట్టుకుని తీవ్రమైనటువంటి రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ జ్ఞాపకాలు ఇప్పట్లోనే చెరిగిపోవు. కానీ ఆ తండ్రి కోసం, కొడుకు, భర్త కోసం, ఆమె భార్య, వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే బాధపడుతున్నటువంటిది అయితే ఉంది. కనిపిస్తున్నటువంటి ఆయనకి పిల్లనిచ్చినటువంటి మామగారు ఈవేళ అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి అల్లుడు దొరికాడు. హ్యాపీగా తన కూతురు లైఫ్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఈరోజు ఇలా జరుగుతుందని బహుశా వాళ్ళు కూడా అనుకుని ఉండకపోవచ్చు. అంటే మీరు కూడా స్టీల్ ప్లాంట్లో ఏమైనా చేస్తారా? గంగవరం పోర్టులో వాలంటీర్ తీసుకుని వస్తాను బయటికి. ఓకే. తర్వాత 2023లో మ్యారేజ్ చేయడం జరిగింది బాబు గారికి. అప్పటికంటే మీరు చెప్పింది అంత హ్యాపీ లైఫ్, మనవడు పుట్టాడు, ఆనందంలో ఉన్నా. ఈ తరంలో నిన్న 4:30కి ఫోన్ కాల్ వచ్చింది, ఇలాగా మీ అల్లుడు గారు ఉన్న డిపార్ట్మెంట్లో ఫైర్ అయింది. ఆయన ఏం చేస్తారండి అసలు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి? అంటే SMS1లో ఈయన మేజర్ రోల్ అయినా ఉంటుందా? అంతే టెక్నీషియన్ అండి. ఈయన ఆపరేటింగ్ అదే ఉంటుంటుంది, లాడలు గేడలు అనే ఆపరేటింగ్ ఉంటుంది, టెక్నీషియన్ అయినా. దీని కింద మేనేజర్ ఉంటారు. మేనేజర్ చెప్పింది మనోడు చేస్తుంటాడు. ఇలాగా ప్రమాదం ఎప్పుడు జరుగుతుంటుంది. 2-3 సార్లు చెప్పాడు, మాయా మెషినరీ బాగలేదు, అది కొద్దిగా ఓల్డ్ మెషినరీ ఉంది, షట్ డౌన్లు లేవు, డస్ట్ కూడా ఉండట్లేదు అన్నలాగా, మ్యాన్ పవర్ లేదు, 40 మంది ఉంటారు మ్యాన్ పవర్, తగ్గించారు 15 మందిని పెట్టారు. అది చాలా మందికి పని రాని వాళ్ళకి పెట్టారు. దీనివల్ల ఇబ్బంది లోటు పడుతుంది. ఆల్రెడీ అతను డిస్కస్ చేశాడు ఫ్యామిలీ మెంబర్స్తో. ఇప్పుడు అంటే నేను అన్నాను, నువ్వు చూసుకో అనేసి, ఎప్పుడు అక్కడ నుండి క్యాంటీన్లో అన్నీ ఫుడ్ పట్టుకెళ్ళాడు కాదు. ఈ రోజు ఇక దగ్గర 1 ఇయర్ నుండి మా ఇంటి దగ్గర నుండే ఫుడ్, వాటర్, పెసల వాటర్ పట్టుకెళ్తున్నాడు. ప్లాంట్లో బోల్డ్ ఉంటుంది కదరా, ఎందుకు పట్టుకెళ్తున్నావు అంటే, లేదు మాయ వాతావరణం మారిపోయింది, అసలు క్యాంటీన్కి వెళ్ళి 10 నిమిషాలు ఉంటే చార్జ్ షీట్లు ఇచ్చేస్తారు, ఈ వాతావరణంలో ఇబ్బంది, పని కూడా లోడ్ ఎత్తి పెరిగిపోతుంది, ఓవర్ హీట్ పెరిగిపోతుంది అనేసి చెప్పడం జరిగింది. అదే ఈరోజు జోన్ మారుద్దామని అంటే అడిగాం, పెద్ద లీడర్ని అడిగాం, ఏదైనా అంటే ఛాన్స్ లేదు, మినిమం 10 ఇయర్స్ చేయాలి, 10 ఇయర్స్ అయితే మారుస్తాము. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఉందండి? 8 ఇయర్స్. ఇంకో 12 సంవత్సరాలు చేస్తే 2 ఇయర్స్ చేస్తే 10 ఇయర్స్ పూర్తి అవుతుంది, మార్పు చేద్దాం అన్నారు. కానీ
అందులోని యంగ్ బ్లడ్ కదా, ఓల్డ్ మారుస్తారు, కుర్రోళ్ళు మార్చననేసి అంటే ఈ భాన్ కుమార్కి తండ్రి ఉన్నారండి? చనిపోయారండి, ఫాదర్ చనిపోయారు. మా చెల్లిగారు ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన లేకపోతే మా సొంత బంధువులు అన్నమాట, మా అమ్మగారి చెల్లిగారి కూతురు. ఒక డౌట్ ఉంది. ఇప్పుడు అంటే నష్టపరిహారం గురించి ఏమైనా చెప్పారా? అసలు చెప్తే అంటే కుటుంబంలో తల్లి, ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు, 3 నెలల బాబు ఉన్నాడు, భార్య, ఆమెకి ఏమైనా ఉద్యోగం ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఏమైనా ఉందా? అసలు ఎంత వస్తుంది అనుకుంటున్నారు? లిక్స్పూరం 5 లక్షలు అని చెప్పేసి అన్న చేశారు సార్. ఇక్కడ ఎంప్లాయీకి, ఒక కాంట్రాక్ట్ లేబర్కి 5 లక్షలు పెట్టి, అసలు ఎంప్లాయ్ అంటే ఏంటి చేసావు మరి? అక్కడ నిన్న ఎంప్లాయ్ చనిపోతే ₹1 కోటి ప్రకటించారు గతంలోనే. మరి ఈ ఎంప్లాయ్కి 5 లక్షలు అని అడిగాను. జనరల్ హాస్పిటల్ కూర్చొని నా కూతురు బతికేటనేసి అడిగితే పోలీసులతో కొట్టించి లాగించారు. అయినా సరే ఎమ్మెల్యే గారికి భరోసా ఇచ్చారనేసి వచ్చేసాం. కానీ సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. పర్మనెంట్ ఎంప్లాయీకి ₹1,72,00,000 వస్తాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటిది, అధికారులు కానివ్వండి. మీ అల్లుడికి అన్ని డబ్బులు వచ్చే ఛాన్స్ ఉందా? అదే సార్, మా అల్లుడి సర్వీస్ 8 ఇయర్సే ఉంది. 8 ఇయర్స్కి 30 ఇయర్స్కి తేడా రోల్ చేస్తారు కదా. వాళ్ళు గ్రాడ్యుయేట్ టోటల్ లెక్క ఎత్తే మా వాడికి 10 లక్షలు కూడా రాదు. అది దాన్ని బట్టి పిఎఫ్ కానీ, గ్రాడ్యుయేటీ కానీ, శాలరీ బేస్ కానీ అన్ని తక్కువే, టోటల్గా తక్కువ వస్తాయి. ఇప్పుడు 7 ఇయర్స్ సర్వీస్లో ఏమొస్తుంది సార్? 7 ఇయర్స్ సర్వీస్ చేసింది ఆయన. 20-30 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళకైతే ₹1,72,00,000 అనేది వచ్చే ఛాన్స్. వగరా అని కలుపుకొని రావచ్చు వాళ్ళకి. ఈయనకి రావు కదా. అన్ని కలిపినా సరే 1000కి ₹100 తేడా అంత ఉంటుంది అన్నమాట. అని దానికే ఇప్పుడు పల్లాసీని అమ్మాయి గారికి భానుకుమార్ కేసు మీ వేరే పరిగణన చూసుకొని చెయ్యండి. మరి ఈయన జూనియర్ ఎంప్లాయ్ మొన్న ట్రైన్ అయ్యాడు, చెప్పి ₹1 కాదు ₹1,00,000 మించి ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ వచ్చే ఈ లెక్కల ప్రకారం చూస్తే, స్టీల్ ప్లాంట్ లెక్కల ప్రకారం ఛాన్స్ రాదు కదా. స్టీల్ ప్లాంట్ వచ్చిన రూపాయి మాత్రం అంత రాదు. అది నారాలోకే చెప్పాడు, నువ్వు పాప ధైర్యం చెప్పు, నేను అన్ని చేస్తానన్నాడు. మాట వేరు, లిఖితపూర్వకంగా చెప్పింది వేరు కదండి. రోజు కూడా ఆ మార్చిరి దగ్గర లిఖితపూర్వకంగా రాసిమ్మని అడిగింది మీరే కదా? నేను అడిగాను. నా కూతురు బతికేట అంటే పల్లా వచ్చి రిటర్న్ ఫస్ట్ చెప్పాడు, మళ్ళీ రిటర్న్ వచ్చి కూడా చెప్పాడు, నేను చూస్తాను కదా తమ్ముడు, నీకు ఎందుకు అనేసి. మరి ఒక స్థానిక ఎమ్మెల్యే చెప్పిన తర్వాత మరీ మూర్ఖంగా ఉండలేం కదా. అందుకనే లేచి వచ్చి రావడం. ఆయన వచ్చే టైంలోనే పోలీసులతో కొట్టించారు. ఏం సార్ అసలు ఎక్కడ మీ అల్లుడు ఫోటో ఎక్కడ కనిపించట్లేదు? వద్దనుకున్నారు, అసలు మర్చిపోలేకపోతుంది. కళ్ళ ముందు బాను ఫోన్ చూస్తే బాను, ఇది చూస్తే బాను, ఎటు చూసినా భానుమాయ ఈ బాను. ఇంకా జ్ఞాపకం ఎక్కడ ఉంటుంది సార్? మరి ఈ మెమరీ మర్చిపోతే కదా. కళల్లో ఉన్న మెమరీ ఇంకా ఎక్కడ? మరి బొమ్మలో చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోతుంది. ఆ ఫోటో చూసిన వెంటనే అక్కడ పిక్చర్ చూసాను, అక్కడ ఆగిపోతే మా ఆవిడ వచ్చి పద ఇంకే చూస్తా పిక్చర్ అన్నది. తల్లి లోపల ఉన్నారా? మా అమ్మగారు చెల్లి అమ్మగారు. మీరు అసలు అంటే ఈ మాటల్లో కూడా రాలేనటువంటిది చూస్తున్నాము. కానీ మాటలు రాలేదు, ఏమని చెప్పడానికి కూడా చెప్పలేకపోతున్నాను నేనేమని. కానీ నా కొడుకు అయితే మాత్రం చాలా మంచోడు, చాలా కష్టపడి చదివాడు. మా ఆయన చనిపోతే చిన్నప్పటి నుంచి నేను పెంచి చదివించాను ఇద్దరిని. కానీ ఉద్యోగం వచ్చింది, చాలా ఆనందం పడ్డాం. కష్టపడి చదివాడు కాదని. నేను రూపాయి కూడా కట్టలేదు, జాబ్ తెచ్చుకున్నాడు. కానీ శుభ్రంగా ఉంటారు అనుకున్నాను, కానీ ఇంతలోనే భగవంతుడు నా కొడుకుని తీసుకెళ్ళిపోతారని నేను అనుకోలేదు. మా అన్నయ్యల పాపనే చేసుకుంటానమ్మా, పాపని అంటే నేను చేశాను. అంటే స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వ ఉద్యోగం అన్న తర్వాత అసలు మీ ఆనందానికి అసలు హద్దే ఉండదు. అద్దె గురించి కూడా నేను ఆలోచించాను సార్. నేను ఎప్పుడు డబ్బు దానికి నేను ఆశపడిందని కాదు, నా పిల్లలే నాకు ముఖ్యమని నేను పెంచుకున్నాను. కానీ వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, జాబ్ వచ్చింది. కానీ ఆనందపడ్డాను, కానీ ఏది ఆనందం లేదు కదా. 3 నెలల క్రితం నుంచి కూడా మొత్తం ఇంట్లో అన్ని పండగలే కదా. నాకు మనవడు పుట్టిన తర్వాత ఇంకా పెద్ద పండుగలు అయిపోయాయి. ఏం చేస్తాం, ఇంకా పండుగలన్నీ పట్టుకెళ్ళిపోయాడు ఇప్పుడు నా కొడుకు. మరి స్టీల్ ప్లాంట్ ఏం న్యాయం చేస్తుందో నా మనవడికి, నా కోళ్ళకి, నాకు ఏడు చెప్తారో అదే మీరు అందరూ చెయ్యండి. ఆయన మాట్లాడడానికి కూడా మాకు ఇంకా శక్తి రావడం లేదు. నాకు అలాంటి కొడుకు కూడా నాకు దొరకడు. కొడుకును కోల్పోయి, అల్లుడిని కోల్పోయినటువంటి కుటుంబంలో కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నా కూడా వాటన్నింటినీ బయటికి రాకుండా, ఎందుకంటే ఒక్కరు ఏడిస్తే కుటుంబం మొత్తం అంతా కూడా కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఈ ఇంట్లో, ఈ పరిసరాల్లో ఎక్కడా కూడా భానుకుమార్ ఫోటో కూడా లేకుండా చేసేసారంటే తనని ఏదో దారిలో నుంచి వస్తాడు, డ్యూటీకి వెళ్ళి వస్తాడు అనేది. ఇంకోటి ఈ ఫ్యామిలీ కూడా వాళ్ళకి న్యాయం చేయడం ఒక్కటే కాదు, స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి మిషనరీని బాగు చేయాలి, కొత్తవి చేయాలి. ఇంకా మా కుటుంబంలో జరిగినట్లు ఏ కుటుంబంలో కూడా ఇలాంటి ప్రమాదానికి గురయ్యి అనాథలు కాకుండా ఉండాలి. దానికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చర్యలు తీసుకునేలాగా ఉండాలని బాధలో కూడా ఒక సూచన చేస్తున్నటువంటిది అయితే ఉంది. మరి ప్రభుత్వం జూనియర్ ఉద్యోగులుగా ఉన్నటువంటి భానుకుమార్ లాంటి వాళ్ళకి అసలు ఆర్థికపరమైనటువంటి నష్టపరిహారం ఏ స్థాయిలో చేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ,
విశాఖపట్నం.